మీరేం తినాలనుకుంటున్నారో అని చెప్పండి, నేను వండుతాను. నువ్వేం వండనక్కర్లేదు. అంటే నా మీద ప్రేమతో మీరే వండుతానని చెప్తున్నారా? అలాగైతే ఓకే. అసలు తగ్గడమే లేదు ఇది. మావయ్య, నేను రేపు వచ్చి మాట్లాడతాను. గుడ్ నైట్. పిన్ని, దారి వదలండి. మీనా, ఈ రూమ్కి తాళం వేయమని ఎన్నిసార్లు చెప్పారు? తనెందుకని బావ రూమ్కి వస్తోంది? వదిలేండి అన్నయ్య, తనొస్తే ఇప్పుడేమైంది? తనని రావద్దు అని చెప్తే అత్తయ్య నన్నే కదా అన్నయ్య తిడుతుంది. అమృత, మన వీణ మాట్లాడే విధానం చూస్తున్నావా? మెల్లమెల్లగా తన వైపుకు వెళ్ళిపోతోంది. అవునండి. ఇది ఇక్కడే ఆపేయాలి అమృత, లేదంటే మనకి ప్రాబ్లం అయిపోతుంది. అదే నేను అంటున్నాను, ఏదోటి చెయ్యండి. చూస్తుంటేనే నా కొళ్ళు మండిపోతోంది. బాబా మనల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నట్టు? బాబా, బంగారు మేడం హస్బెండ్ ఎవరు? టైం ఎంతైందో తెలుసారా? టైం 11 రా. ఇంకో 2 గంటల్లో దయ్యాలు వాకింగ్కి వస్తాయి. ఇంకా ఎందుకురా పడుకోకుండా టార్చర్ చేస్తున్నావు? నేను నిద్రపోవడం లేదు కదా, మీరెందుకు పడుకోవాలి? అది నీ పర్సనల్ కదరా, దానికి మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? అలాగే చేస్తాను. బాబా మీరెందుకు పడుకోవడం లేదు బావా? వెళ్ళి రూమ్ లో పడుకోవచ్చు కదా. ఎలా పడుకోవాలి? ఆ రూమ్ లో ఒక దెయ్యం ఉంది కదా. దయ్యమా? ఎవరు? ఎప్పుడు చూడు అరుస్తూనే ఉంటుంది. నన్ను టార్చర్ చేయడానికే ఇంట్లోకి వచ్చింది. అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తను ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. ఏరా రవి, ఈ ఇంట్లో బంగారేనే బంగారం లాంటి అమ్మాయిరా. ఆ అమ్మాయిని ఎప్పుడు చూడు కై 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 అని అరుస్తూనే ఉన్నావు. పాపం అనిపించట్లేదారా నీకు? అయ్యో బాబా, బాబా నువ్వు నా ఫ్రెండ్ వా తనకి ఫ్రెండ్ వరా? అయ్యో బాబా, వదిలే బాబా. మరి ఎప్పుడు చూడు దారు భజనే చేస్తూ ఉంటాడు. ఇది అసలు కరెక్ట్ కాదు. నువ్వు బయలుదేరరా. అంతే మామ, కరెక్టే. ఎక్కడికి? నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో. ఒక్క క్షణం కూడా ఉండకూడదు. బయలుదేరు, బయలుదేరు. ఎప్పటి నుంచో నువ్వే ఫ్రెండ్ కదరా. ఏదో బంగారు చేస్తా అంతేరా, నువ్వైనా చెప్పరా. బావా, నీ వైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నావు అది చెప్పు బావా. బంగారులానే కదా. వీడికి వైఫ్ అనే మాటే నచ్చదురా. అందులో వైఫ్ ఎలా ఉండాలని అడగటం ఊరుకోరా బ్రో. అలాంటిదేం లేదు బ్రో. చిన్న వయసులో ఇలాంటి అమ్మాయి కావాలని బావ నాతో చాలాసార్లు చెప్పాడు. చిన్న వయసు అంటే ఎంత? ఒక 6 ఏళ్ళు ఉంటాయా? బ్రో ప్రతిదీ జోక్ చేయకండి బ్రో, ఊరికే ఉండండి. టీనేజ్ లో బ్రో. ఊరికేనే చేయలేస్తుంది వీడికి. బావకి హోమ్లీగా ఉండే అమ్మాయి అంటే చాలా ఇష్టం. పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ ఇచ్చి ముగ్గంతా వేసి ఒక చక్కటి హౌస్ వైఫ్ లా ఉంటారు చూడు, అలాంటి అమ్మాయి అంటే బావకి చాలా ఇష్టం. ఇన్ని కోరికలు ఉన్నాయమ్మా రవిగాడికి. మరి ఎందుకురా బంగారుని దగ్గరికి రానివ్వట్లేదు? బంగారు ఇదంతా చేస్తుంది కదా, మంచి అమ్మాయి కదా, ఇదంతా చేస్తుంది. ఏమంటావురా? అక్కడ దాంతో రూమ్ లో ఉండలేకే కదరా నేను ఇక్కడికి వచ్చింది. మళ్ళీ మళ్ళీ తన గురించి మాట్లాడి టెన్షన్ పెట్టకండి రా. సరే మామ, నువ్వు డీప్ థాట్ లోనే ఉండు. మేమేం చేయగలం? నువ్వు కంటిన్యూ చేసుకో, మేము బయలుదేరుతాం. ఎక్కడ పోతున్నారు? పడుకోవడానికి. అదే పడుకోవడానికి. రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నారు? మిమ్మల్ని నిద్రపోమని నేను ఇక్కడికి రమ్మన్నానా? మరే నాకు నిద్ర రావట్లేదు. అసలే తలంతా నొప్పిగా ఉంది, పగిలిపోయేలా ఉంది. నాకెప్పుడు నిద్ర వస్తుందో అప్పుడే మీరిద్దరు కూడా పడుకోవాలి. అప్పటి వరకు మీరు కూడా మేల్కొనే ఉండాలి. ఓ, నీకెప్పుడు నిద్ర వస్తే మేము అప్పుడే నిద్రపోవాలి. రారా పడుకో. రేయ్, ఏంట్రా పడుకున్నారు? నిద్రపోకూడదు అన్నావు కదా, పడుకున్నాం అంతే. అంతే కదా. ఏంట్రా నువ్వు? మేలుకునే ఉండాలి. పడుకున్నారో అయిపోతారు. నిద్ర వస్తుందంట పెద్ద. ఎందుకురా ఇలా చేస్తుంది బంగారి?
నాకు మండిపోతా. అబ్బా మాట్లాడుతూనే ఉంది, మాట్లాడకపోతే రెచ్చగొడుతూనే ఉంది. మనకి మరి టార్చర్ చేశాను. ఏంట్రా బాబు. హ్యాపీ బ్యాడ్ నైట్. సైలెంట్ అయిపోయినట్టు. తనను వదలకూడదు. తన్ని ఎలా అయినా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయి చేయాలి. మామ తనని భార్య మామ. రేయ్, ఏంట్రా ఇప్పుడు కూడా బంగారీగా సపోర్ట్ చేస్తారో చూడు, భార్య గీరి అని. సౌండ్ వచ్చిందో అదేంటంటే? చంపేస్తా. మూసుకునుండు. బంగారి మేడం, ఏంటి వినోద్ సార్? ఏంటి ఎవరైనా జనాలు వచ్చారా? భోజనాలు ఎలా ఉన్నాయంటున్నారు? ఫీడ్బ్యాక్ అంతా ఎలా ఉంది? హ? ఏంటి, ఏమైంది చెప్పండి. ఎందుకు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు? ఏంటి బంగారి, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, మనం ఎంతగానో ప్లాన్ చేశాం. ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తే క్రౌడే లేరు బంగారి. అలా చూడు, ఆ తోపుడు బండి దగ్గర కూడా దీనికి మించిన క్రౌడ్ ఉంటుంది. ఏమంటున్నావు? అక్కడ చూడు, స్టాల్ పెట్టినప్పటి నుంచి వాళ్ళిద్దరే చాలాసేపటి నుంచి తింటూ ఉన్నారు. క్రౌడే రానంటుంది బంగారి. ఆ సంయుక్త నోరు తెరిచినప్పటి నుండి అసలు ఏది సరిగా జరగట్లేదు. బ్రో క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి ఏదైనా డిఫరెంట్గా చెయ్యాలి బ్రో. డ్యాన్స్ చేద్దామా? అవును మరి, ఆవిడ పెద్ద ట్రెండింగ్లో ఉన్న హీరోయిన్. డ్యాన్స్ ఆడగానే క్రౌడ్ తండోపతండోలుగా వస్తారు. మరి గమ్మున ఉండండి బ్రో మీరు ఒకరు. మరి ఏం చేద్దామంటారు? ఏంటి బంగారి, ఏదైనా పాట లాంటి కచేరీ పెట్టినా కొంచెమైనా అట్రాక్షన్ వస్తుంది కదా. ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటే డీజే గీజే లాంటివి పెట్టేవాళ్ళం. ఇప్పుడు పోయి ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనం చేస్తుంది ఫుడ్ ఫెస్టివల్. మనల్ని చూసి రాని జనం వేరే దేనికోసం వస్తున్నారంటే అక్కడ మన వాల్యూ పడిపోయిందని అర్థం. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఇలాంటిది ఏదో ఒకటి చేస్తేనే కదా బిజినెస్ని పెంచుకోగలం. పరిస్థితి అలా ఉంది బంగారి. ఇదంతా జాన్సమ్మ చూసారంటే ఫుల్ డిసప్పాయింట్ అవుతారు బంగారి. అవును మేడం, మనకి శత్రువులు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఇది ఎవరైనా ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టి జనమే లేని ఫుడ్ ఫెస్టివల్ ఆరంభంలోనే ఆగిపోయింది అలా ఇలా అని ఏమైనా రాసి అది వైరల్ చేసి మన చాప్టర్ క్లోజ్ చేసేస్తారు. మీరు చెప్తుంది కరెక్టే, అలా చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బంగారి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ, ఏంటి కేడి? సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి రోజుకి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇస్తారంట. వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళకి భోజనం ఫ్రీగా పెట్టి కొంచెం పెద్దగా చేసి చూపిద్దామా? కేడి, ఎందుకు ఇలా తప్పుడు దారిలో అంత ఆలోచిస్తున్నావు? మనమేమైనా పార్టీ మీటింగ్ పెడుతున్నామా? మరి ఇంకేం చేయాలో నువ్వే చెప్పు. నేను చెప్పినట్టు చేయండి.